జర్మన్లో పరిస్థితి ఏంది, అసలు ఏ జాబులు ఉన్నాయి, స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో కొంచెం టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఉన్న జాబులలో 5 లక్షల జాబులు వేకెన్సీలు ఉన్నాయి, బట్ ఎవరికి ఉన్నాయి? సో ఇది నిజం. 100లో ఒక 10% పీపుల్ సక్సెస్ అవుతున్నారు ఆపర్చునిటీ కార్డ్ వీసా హోల్డర్స్. నేనైతే ఇండియా నుంచి అప్లై చేయడం బెస్ట్ అని చెప్తా. కాకపోతే మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్డేట్ కూడా ఏంటంటే పార్ట్ టైమ్స్. సో ఆ 500 వెళ్ళి సర్వైవ్ మనం జాబ్ కొట్టాలంటే ఎంత కష్టం, ఎంత టఫ్ ఉంటుందో ఆలోచించండి. 28లో ఇంకా మంచి హోప్ ఉంది. అంటే ఎస్ఏపీ వాళ్ళకైతే మంచి జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే అసలు సిచ్యువేషన్ ఎట్లుంది, స్టూడెంట్స్ పరిస్థితి ఏంది, ఆపర్చునిటీ కార్డ్ వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఉన్న జాబుల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది అన్నీ చెప్దాం. అండ్ ఇంకొకటి కూడా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మధ్యలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి జర్మన్లో కూడా. సో చాలా జాగ్రత్త, ఏది చేసినా ఆలోచించేయండి. నేను దాని గురించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ చేస్తా. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమన్నా ఇలాంటి స్కామ్స్ ఏమైనా తెలిసినవి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో మన ఫాలోవర్స్, మన ఫ్రెండ్స్ అందరూ అలర్ట్ అవుతారు. సో చాలా జరుగుతున్నాయి. నాకు తెలిసిన చాలా స్టూడెంట్స్ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. సో చాలా జాగ్రత్త. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది, జర్మన్లో పరిస్థితి ఏంది, అసలు ఏ జాబులు ఉన్నాయి? ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన హైప్ ప్రకారం 1 లక్ష జాబులు, 4 లక్షల జాబులు, 5 లక్షల జాబులు, 7 లక్షల జాబులు ఇవన్నీ ఉన్నాయి. కానీ దేనికి ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఉన్నాయని చెప్పంగానే ఐటీ వాళ్ళు లేకపోతే మెకానికల్ వాళ్ళు అందరూ ఏదో జాబ్లో అప్లై చేయడం, లేకపోతే ఆపర్చునిటీ కార్డ్ వీసా వేసుకొని రావడం అని చాలా జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు తెచ్చుకున్న బ్లాక్డ్ అమౌంట్ అయిపోతుంది. 1 ఇయర్లో ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయాక మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ పోతున్నారు, మళ్ళీ బ్లాక్ చూపిస్తున్నారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఒక 1 ఇయర్ జాబ్ రాకుండా ఇక్కడ సర్వైవ్ అయ్యి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాం అంటే అసలు వేస్ట్ నన్ను అడిగితే. బట్ అంతా మాట్లాడుకుందాం మొత్తం. సో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది. స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో కొంచెం టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ రండి, మాస్టర్స్ చేయండి, లాంగ్వేజ్ నేర్చుకుంటూ మాస్టర్స్ చేసారంటే, మాస్టర్స్ కొంచెం మంచి అడ్వాన్స్గా మంచి గ్రేడ్స్ తోటి మంచి స్కిల్స్ నేర్చుకుంటూ చేస్తే పక్కా జాబ్ వస్తుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన అంటే నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ చేసినా కూడా మాస్టర్స్ అయిపోయేసరికి ఇంకో 2-3 ఇయర్స్ అంటే 2028 అట్లా. ఆ లోపు కొంచెం సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. ఎందుకంటే 2027లో కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని మీడియా ఆల్రెడీ చెప్పింది, అంటే ఈ జర్మన్ గవర్నమెంట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బట్ మీరైతే జర్మన్ లాంగ్వేజ్ అప్పటికి మినిమం B2 ఉంటుంది. మినిమం మ్యాక్సిమం కాదు, మినిమం B2 ఉంటుంది. ప్లస్ స్కిల్స్, ఏఏ స్కిల్స్, ప్లస్ ఇంకా ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా మీరు మాట్లాడాలి. సో లేకపోతే కష్టం. అండ్ ఇంకా మీకు ఉన్న గ్రేడ్స్ అండ్ పబ్లిక్ యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితేనే కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. చాలా కంపెనీస్కి ఇవి తెలిసి ఉంటాయి కాబట్టి ద బెస్ట్ అని చెప్తా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం, స్టూడెంట్స్. సో నా సజెషన్ అయితే వాళ్ళకి ఇది. అండ్ పక్కా ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్, తర్వాత ప్రైవేట్కి ఎందుకు వద్దు అనేది కూడా నేను ఒక వీడియో చేస్తా. అసలు దానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత లైఫ్ వేస్ట్ అయిపోతుంది అనేది కూడా ఒక ఫుల్ వీడియో చేద్దాం. సో ఇప్పుడైతే ఇది. అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ కార్డ్ వాళ్ళ పరిస్థితి. సో ఆపర్చునిటీ కార్డ్ పరిస్థితి ఏంటంటే అందరు ఇప్పుడు మార్కెట్ సోషల్ మీడియాలో చూసి వెంటనే వస్తున్నారు. కాకపోతే ఉన్న జాబులలో 5 లక్షల జాబులు వేకెన్సీలు ఉన్నాయి. బట్ ఎవరికి ఉన్నాయి? ఎలక్ట్రీషియన్స్కి, ప్లంబర్స్కి, మెకానిక్స్కి, నర్సింగ్కి, డాక్టర్స్కి వాళ్ళకు ఉన్నాయి. ఐటీ వాళ్ళకి, ఆటోమోటివ్కి, మెకానికల్కి వీళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి. అసలు లేవు, ఓపెనింగ్స్ ఎక్కువ లేవు. మార్కెట్ కొంచెం స్టాగ్నేట్గా ఉంది, కొంచెం ఫ్రీజ్లో ఉంది. సో టైం పడుతుంది. సో ఇది ఈ పోస్టులు చూసి మీరు మనందరం ఇట్లా వీసాలు వేసుకొని వచ్చి ఆ డబ్బులు ఇక్కడ పెట్టి వీళ్ళ ఈ బ్లాక్డ్ అకౌంట్ వల్ల ఎకనామీ పెంచడం తప్ప, ఎకనామీ పెంచడం అంటే సంథింగ్ వీళ్ళకే యూజ్, మనకైతే ఏ యూజ్ లేదు. సో నేనేం చెప్తా అంటే, సో కొంచెం టైం తీసుకోండి, లాంగ్వేజ్ అక్కడనే B2 వరకు వేసి అప్లై చేయండి. లేకపోతే కష్టం. మేబీ 2026 అట్లా మిడ్ వరకు కొంచెం హోప్ వస్తుంది. అప్పటికి అప్లై చేసి అప్పుడు వచ్చారంటే విత్ B2 వస్తేనే మీకు సెక్యూర్గా జాబ్ వస్తుంది. లేకపోతే కష్టం, చాలా కష్టం. ఇది ఎవరు ఎన్ని చెప్పినా నేను ఇది రియల్గా సినారియోస్ చూసా, పోల్స్ పెట్టా, సో కామెంట్స్లో అన్ని చూసా, ఫేస్బుక్లో చాలా అనలైజ్ చేశా. సో ఇది నిజం. 100లో ఒక 10% పీపుల్ సక్సెస్ అవుతున్నారు ఆపర్చునిటీ కార్డ్ వీసా హోల్డర్స్. ఇది ఇంకొక రీజన్ ఏంటంటే ఫస్ట్ మీకు జాబ్ వస్తుంది. కాకపోతే ఇది ఆపర్చునిటీ కార్డ్ అనేది అసలు ఎంప్లాయర్కి తెలియదు. సో ఈ వీసా, ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా మాకు ఈ వీసా తెలియదు, సో మేము దీన్ని మళ్ళీ మేము వీసాకి హెల్ప్ చేయలేము, సో మేము తీసుకోలేము, చాలామంది వెనకాడుతున్నారు. అండ్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెర్లిన్ తీసుకుందాం. ఇప్పుడు మీకు జాబ్ వచ్చినా కూడా ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా టు బ్లూ కార్డ్ మారాలంటే 4-5 months పడుతుంది. సో ఎంప్లాయర్ అంటాడు అన్ని రోజులు వెయిట్ చేస్తాడా అంటే చేస్తారు, కొన్ని కేసులో చేస్తారు. బట్ ఆల్రెడీ ఈ వీసా ఉంటే ఆ వీసా మారడానికి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైక్ ఒక 2-3 weeks కట్టాలి. బట్ డ్యూ టు లైక్ పాపులేషన్, పీపుల్, లైక్ లీడ్ టైమ్స్ చాలా వరకు 4-5 months పడుతున్నాయి, ఈవెన్ 6 months కూడా పడుతున్నాయి. సో అది నా ఒక సజెషన్. అండ్ బెర్లిన్ అయితే చూస్ చేసుకోకండి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి వేరే ఏదైనా చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది,
ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్ని ఆల్మోస్ట్ ఒక 100%లో ఒక 40% చాలా మందికి జాబులు పోయినాయి. 40% ఆఫ్ పీపుల్కి ఆల్రెడీ లే ఆఫ్లు ఉన్నారు. సో లే ఆఫ్లు ఉన్నా మనకు ఒక 1 year లేకపోతే అంటే మనం ఎన్రోల్ చేసినాం దానికి సంబంధించిన ఆర్బోట్లోకి వెళ్ళి వస్తుంది. సపోజ్ మనం ఒక 1 year ఫుల్ టైం జాబ్ చేసాం అనుకో, 1 yearలో మనకు ఒక 3000 euros శాలరీ అనుకుంటే మనకు ఆ 6 మళ్ళీ ఆర్బైట్లోకి వెళ్ళి ఒక 1800 euros ఆ 6 months మనం ఏం జాబ్ లేకున్నా జాబ్ పోయితే ఆ 6 months వస్తుంది. అట్లా సార్ అట్లా అవుతున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సో ఏఐ నేర్చుకోవాలి, నేను కూడా నేర్చుకోవాలి, లాంగ్వేజ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను పోయినా మళ్ళీ ఎత్తుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకొకటి, అసలు జాబులు ఇండియా నుంచి జాబులు అప్లై చేస్తా వస్తాయా అనేది కూడా అడుగుతున్నారు. వస్తాయి. అసలు 2021, 22, 22 వరకే, 23 లేదు, 23 స్టార్టింగ్ వరకు కూడా ఎంతమంది వచ్చారంటే ఇండియా నుంచి డైరెక్ట్ వెరీ ఈజీగా వచ్చేసారు. తర్వాత చాలా చాలా కష్టమైంది. చాలా అంటే ఎన్నో అప్లికేషన్స్ వేసి చాలా మన ప్రొఫైల్ మంచిగా ఉంటుంది తప్ప తీసుకోవట్లేదు. సో ఫస్ట్ ఎట్లా చూస్తారంటే, ఫస్ట్ ఒక ఎంప్లాయర్ అంటాడు ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ జర్మన్ చూస్తాడు. ఓకే లేరు దొరకలేదు అన్నప్పుడు యూరోపియన్ చూస్తాడు. లేదు దొరకలేదు అన్నప్పుడు తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎవరైతే మాస్టర్స్ చేసిన వాళ్ళు వాళ్ళని చూస్తారు. ఇక్కడ కూడా దొరకలేదు అన్నప్పుడు వేరే కంట్రీస్కి సపోజ్ ఇండియా నుంచి డైరెక్ట్ తీసుకోవడం చూస్తారు. సో ఇట్లా కాకుండా సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ ఇండియన్స్ లేకపోతే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేట్ అయ్యారు. సో ఇంకొంచెం ఇంటిగ్రేట్ అయ్యి సో వాళ్ళ కల్చర్ని లైక్ గ్లోబల్ కల్చర్గా వేయాలనుకున్నప్పుడు మాత్రమే చూస్తారు, లేకపోతే చూడరు. సో దిట్స్ ద రియాలిటీ. కాకపోతే ఇండియా నుంచి మనం కీప్ ఆన్ అప్లికేషన్స్ చేయడం లేదా మంచి క్వాంటిటీతో వేస్తే వస్తుంది. ఇక్కడికి వచ్చి ఆపర్చునిటీ కార్డు మీదకి వచ్చేదానికంటే నేనైతే ఇండియా నుంచి అప్లై చేయడం బెస్ట్ అని చెప్తా. కాకపోతే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ నాకు జాబ్ వస్తే నేను వీసా అప్లై చేసుకోగలుగుతాను, నాకు తెలుసు ప్రాసెస్ అంతా, ఐ నో హోల్ ప్రాసెస్, నాకు వర్క్ కాంట్రాక్ట్ను ఆర్బైట్ గేబర్ బెస్ట్ అడిగి ముగిస్తే నేను ఇక్కడ వీసా ఇక్కడ పోర్టల్ అప్లై చేసుకుంటా, ఐ నో ద హోల్ ప్రాసెస్ అని మీరు కన్విన్స్ చేసుకోవాలి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇంకొకటి అప్డేట్ కూడా ఏంటంటే, పార్ట్ టైమ్స్ స్టూడెంట్స్కి పార్ట్ టైమ్స్ కూడా అసలు లాంగ్వేజ్ లేకపోతే దొరకట్లేదు. అండ్ ఇప్పుడు కెనడా ఆల్మోస్ట్ ఒక 7% ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ తగ్గించింది. యూఎస్ చాలా మంది పోవట్లేదు. యూకే పరిస్థితి మీకు తెలుసు. సో అందరు కళ్ళన్నీ జర్మనీ మీద ఉంది. సో జర్మనీ ఈజ్ లైక్ గెట్టింగ్ మోర్ కాంపిటీషన్. సో ఇప్పుడు మీకు ఒక స్టూడెంట్కి ఇప్పుడు వాళ్ళ మాస్టర్స్ అయిపోయినాక ఒక జాబ్ కొట్టాలంటే ఇప్పుడు ఒక జాబ్ అప్లికేషన్, ఒక జాబ్కి ఆల్మోస్ట్ 500 అప్లికేషన్స్ ఉన్నాయంట. ఒకప్పుడు 2021 వరకు 120, 130 ఉండే. బట్ ఇప్పుడు ఒక్క అప్లికేషన్కి ఒక జాబ్కి 500 కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ఆ 500లోకి వెళ్ళి సర్వైవ్ అయ్యి మనం జాబ్ కొట్టాలంటే ఎంత కష్టం, ఎంత టఫ్ ఉంటుందో ఆలోచించండి. సో అస్సలు ఇదేదో నేను ఎంజాయ్ చేస్తా, నేను చిల్ అవుతా, నేను పబ్లోకి పోతా, నేను తిరుగుతా అంటే చాలా చాలా కష్టం ఇప్పుడు. అండ్ సెటిల్ అవ్వకపోతే ఏమైందంటే, ఇప్పుడు ఒక 3 years మన మాస్టర్స్ అయిపోయింది, మళ్ళీ 1 year మనకు ఉండేదే 18 months. ఆ 18 months జాబ్ సీకర్ వీసా. ఈ 1 year అయిపోయిందంటే ఇక టెన్షన్ మొదలైతే ఉంటుంది. వస్తుందా రాదా, రాకపోతే ఏం చేయాలనేది టూ మచ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో చాలా చాలా కష్టం. అండ్ ఐఎమ్ హోపింగ్, నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే 2028లో అంటే 27 కూడా పాజిటివ్ హోపే ఉంది, 2028లో ఇంకా మంచి హోప్ ఉంది. సో స్టూడెంట్స్కి అయితే ఓకే. బట్ ఆపర్చునిటీ కార్డు వచ్చేవాళ్ళు, ఎవరైనా జాబ్కి వచ్చేవాళ్ళు చాలా చాలా జాగ్రత్త. అండ్ ఇంకొకటి చెప్పినట్టే, ఈ ప్లంబర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, లేకపోతే ఈ మెకానికల్ వాళ్ళకి, లేకపోతే నర్సులకి చాలా చాలా డిమాండ్ ఉంది. వీళ్ళకి చాలా వేకెన్సీలు ఉన్నాయి. కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి. నేను కొన్ని చెప్పిన ఆల్రెడీ, ఇంకొన్ని నేను మాట్లాడుతున్నా, చెప్తా అవి కూడా. ఎందుకంటే కొందరు ఆల్మోస్ట్ 8 లక్షలు 9 లక్షలు తీసుకొని మోసం చేస్తున్నారు. బట్ తక్కువ ఉంది, కొంచెం జెన్యూన్ ఉన్న వాళ్ళకి నేను షేర్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా తెలుస్తాడు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది అందరికి యూజ్ అవుతుంది. సో లేకపోతే చాలా కష్టం. అంటే అందరం మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, అప్పుడే ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఫైనల్గా ఏంటంటే, ఇది టోటల్ ఉన్నది ముచ్చట. సో ఇంకెవరన్నా అరే ఇన్నున్నాయి అన్నున్నాయి అంటే మీరు పర్టికులర్గా మీ ఫీల్డ్ గురించి చెక్ చేసుకోండి. సపోజ్ ఐటీకి ఒక జావాకి ఎన్ని ఉన్నాయని లింక్డ్ఇన్లో సెర్చ్ చేసుకోండి, ఆ ఫిల్టర్స్ పెట్టుకోండి. సో జస్ట్ కంపేర్ విత్ ఎస్ఏపీ. సో అట్లా. కాకపోతే ఇప్పుడు ఒకటి పాజిటివ్ న్యూస్ ఏంటంటే, ఎస్ఏపీ వాళ్ళకైతే మంచి జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈసీసీ నుంచి S/4HANAకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి మీరు కూడా లింక్డ్ఇన్లో చూడొచ్చు, చాలా చాలా పొజిషన్స్ ఉన్నాయి. సో ఒక ఎస్ఏపీ వాళ్ళకైతే లిటిల్ హోప్. మిగతా వాళ్ళందరికీ ఏ స్ట్రీమ్ కూడా అంత మంచి లేదు. సో అది ఈరోజు టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా తెలిస్తే పక్కా కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.